ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే యేసుకి ఎప్పుడు 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. ఒకటి కర్ణాకర్, ఒకటి లలిత్ కుమార్. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి. చేసుకో సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది. చెక్క అనుకోపోని చెక్క 2 చెక్కలు వేశారు కదా. అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఈ బైబిల్ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చపోయింది కదా. షాలేం రాజు గారి గురించి మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలంటే, వినండి, బూతులు తిట్టడం అనేది సమంజసం కాదు. మీరు ఏం చేయాలంటే వినండి 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 విను నేను చెప్పేది విను. ఏం మాట్లాడారు? పూలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరగటం కాదు అన్నాడు. అంటే ఏంటి? కొంతమంది దాని అర్థం పూర్తి వీడియో విన్నారా? భర్తలకు కుటుంబ సభ్యులకు మాత్రమే మనం అందంగా కనపడాలి, కానీ పూలు పట్టుకొని విచ్చలవిడిగా మనం బజార్లు ఏమిటి తిరగకూడదు అనే విషయంలో మాట్లాడారు. కానీ భారతీయ స్త్రీలని, హిందువు స్త్రీలని, ముస్లిం స్త్రీలని, క్రైస్తవ స్త్రీలని ఏ స్త్రీ గురించి మాట్లాడాలి? దాని పూర్తి వీడియో వాడెవడు లలిత్ గారు ఎందుకు పెట్టలేదు దాంట్లో? వాడు ఎందుకు ఆ వీడియో పెట్టాడంటే వాడికి స్ట్రైక్లు ఇచ్చారు. వాడు ఆ కక్షతో వీడియో ముందు వెనక కట్ చేసుకొని కొన్ని వాడు ద్వారా కల్పించుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయినా వాడు చూపించిన వీడియోలోనే క్లారిటీ ఉంది. ఏమన్నాడు? నేను ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారు అని ఆయన మాట చెప్పాల. ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారు. ఏమని చెప్పాడంటే, చెప్పి కొంతమంది స్త్రీలు పూలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు, అలా తిరగకూడదనే కాన్సెప్ట్లో చెప్పాడు. కానీ ఏ ఒక్క భారతీయ స్త్రీని కానీ, హిందూ స్త్రీని కానీ, లేదా ముస్లిం అయినా క్రైస్తవులు ఏ ఇతర స్త్రీల గురించి ఎవరి గురించి మాట్లాడాలా? ఎందుకో తెలుసా? మాట్లాడరు కూడా. మనం కనపడాల్సింది స్త్రీలు భర్తలకు అందంగా కనపడాలి, పరాయి వాళ్ళకి కాదు. మనం తగుమాత్రపు వస్త్రపు చెంగులు అన్న కాన్సెప్ట్లో మాట్లాడిన వినండి కుమార్ గారు. కానీ మీరేం చేశారు? మీరు వినకుండా క్లారిటీ తీసుకోకుండా మాట్లాడినప్పుడు తప్పు కదా. చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులైనా హిందువులైనా ఇదైనా ఆడవాళ్ళు అంటే నువ్వు క్రైస్తవులు నువ్వు చూడదనుకోండి, నేను ఊళ్ళ నుంచి వచ్చినండి నాకేం జరిగింది అని తెలుసు. అన్ని నేను చెప్పను. వాళ్ళ పరిస్థితి మాకు తెలుసు. అన్ని మేము గ్రామీణ వ్రతాల నుంచి పెట్టు, నువ్వు చర్చికి వెళ్ళే వాళ్ళు ఏం చేసేవారు, మనకి ఇంకోటి చేసేవారు, అలాగే గుడికి వెళ్ళే వాళ్ళు ఏం చేసేవారు. నీడి అది నీడిని బట్టి దేవుడు కాదండి. ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకుని అలా ఎందుకు చేయాలి? కాదండి. ఇప్పుడు మీరు వినండి, మీరేం చేయాలంటే, ఒకటి అది దేవుని పేరట అలా చేయకూడదు. గుళ్ళకి వెళ్తా, లేదా మసీదుకి వెళ్తా, లేదా చర్చికి వెళ్తా, ఇంకో చోటకి వెళ్తా మనం అలా చేయకూడదు. నువ్వు నిజంగా లోకంలో ఉండవా, నిజంగా అదే వృత్తి అయితే ఓకే. నువ్వు అదేది కాకుండా దేవుడిని, నువ్వు ఏ దేవుడైనా కావచ్చు, ఏ స్త్రీ అయినా కావచ్చు, నువ్వు దేవుడిని నమ్మినప్పుడు పద్ధతిగా, వైనంగా, భర్తకు అనుగుణంగా వెళ్ళాలనేది కాన్సెప్ట్. అంతేగాని మనం దాన్ని ఇంకో కోణంలో వెళ్ళకూడదు అనేది కదా. నువ్వు నేను డబ్బులు సంపాదించి బాగానే ఉన్నావు, నేనేం డబ్బులు సంపాదించలేదు. నువ్వు ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మంచోళ్ళు, నీ వెనకాల ఉన్నవాళ్ళు మంచోళ్ళు, మన బంధువులు మంచోళ్ళు అనుకున్నాం. నీకు నాకు సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది అనుకో, మన ఇంట్లో భార్య పెద్దగా తెలియక, మన పిల్లలు ఏమి తెలియకపోతే ఏం చేస్తారో తెలుసా? ఆయనకి అక్కడ ఉందంట, ఇక్కడ ఉందంటే భయంకరంగా చెప్పి ఆమె కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దెబ్బని కాదు, మీరు అప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు మీ మాట అమ్మాయి మంచి నీ మీద లేదు, వాళ్ళ కంట్రోల్లో పెట్టి ఈ అమ్మాయిని ఇచ్చి రాత్రి ఆ స్త్రీకి వచ్చేది. అలా స్వార్థంగా ఆలోచిస్తారు. ఇప్పుడు సాలేమని కూడా కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు దాని పేరాలేండి, వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు అన్ని రాసేసాడు, ఈ స్థలము ఈ బిల్డింగ్ అన్ని రాసేసాడు. అంతేత దీన్ని ఏమైనా సరే మనం ఏదో విధంగా పెళ్లి చేసేసాడు మన అబ్బాయికి. ఇటువంటి రాజకీయాలే నేను అంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక పెట్టిన వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళు సమాజాన్ని నాశనం చేస్తూ, సమాజాన్ని దోచుకొని, సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తూ, ఎమోషన్లు గురి చేసి, ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే దాని మీద వ్యాపారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వినండి, నేను విషయం వినండి. వీళ్ళు కలిసి వీళ్ళు ఎన్నిసార్లు బైబిల్ని దూషించారు,
యేసు ప్రభు వారిని దూషించారు, మరియమ్మ తల్లి గారిని దూషించారు, యెహోవా దేవుని దూషించారు, పరిశుద్ధాత్మ దేవుని వినండి, క్రైస్తవులను దూషించారు, వినండి వినండి కుమార్ గారు, పాస్టర్ గారిని దూషించి పాస్టర్ భార్యలను దూషించి ఆ వీడియోలు నా దగ్గర ఉండే. దీని మీదే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళింది కూడా. వీళ్ళు ఇలా దూషించి వీళ్ళేదో ఇప్పుడు పత్తిత్తులాగా అన్న మాటన వాళ్ళు పెట్టిన వాడు కనీసం బుర్ర కూడా లేదు లలిత్ కుమార్ గారికి. ఎందుకు లేదంటే బుర్ర, వాడు పెట్టిన వీడియోలో ఎక్కడా కూడా తప్పు లేదు. ఏమని ఇప్పుడు మీరు పెట్టింది నేను విన్నా, ఇప్పుడు మీరు పంపించింది నేను, దాంట్లో ఎక్కడా తప్పు లేదు. పూలు పెట్టుకొని విచ్చలవిడిగా ఎందుకు తిరుగుతారు, అలా చేయకూడదు అని మాట్లాడారు. అది కూడా ఎవరు, పలానా పాస్టర్ గారు ఇది నాకు ఇలా చెప్పారు, ఆ పాస్టర్ గారు చర్చి ముందు ఇలా జరిగిందంట, ఈ పూలు విషయంలో జరిగినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పినట్టే పూలు కొనలేదంటే, పూలు కొనరయ్యా, ఎందుకు కొనరంటే పూలు పెట్టుకొని విచ్చలవిడిగా బజార్లో ఎమ్మడి తిరగటానికి కాదు, మనం పద్ధతిగా తిరగాలి అన్న కాన్సెప్ట్. పూలు పెట్టుకో, నువ్వు పద్ధతిగా ఉండు అనే కాన్సెప్టే చెప్పాడు అనేది వాడు. మీరు పంపించిన వీడియో లింక్ ఓపెన్ చేస్తే ఆ లలిత్ కుమార్ గారు మాట్లాడిన దాంట్లో నాకు అదే అర్థమైంది. నేను నవ్వుకున్నా, ఈ లలిత్ కుమార్ గారికి ఎలా బుర్రలేదు, కనీసం సరిగ్గానే వాడు దాన్ని క్యాష్ చేసుకోవడం కూడా చేతకాల. వాడు అసూయ అక్కొస్తే దేని మీద ఈ స్ట్రైక్లు వేసాడు, ఛానల్ పోయింది, వాడు ఇన్కమ్ తగ్గింది. కాబట్టి ఇప్పుడు ఈ అక్కసుతో ఏదో విధంగా దీన్ని షాలేం రాజు గారు ఎందుకు వేస్తారు స్ట్రైకులు, అసలు వాడెవడో కూడా తెలీదు. మా పిల్లలు ఉంటారు, దాదాపు ఒక 1500 ఛానల్స్ ఉంటాయి. ఆ 1500 ఛానల్స్లో నుండి తండ్రి సన్నిధి సంబంధించిన ఈమెయిల్స్ చాలా ఉండే. వాళ్ళు ఎవరో వేశారు మా వాళ్ళు. ఇప్పుడు ఆ లెక్క వస్తే ఎప్పుడో వేసాను వాడికి, మేము తెలుసుకుంటే. నా వీడియోలు కూడా ఉండే లలిత్ కుమార్. కాదు మీరు తలుచుకుంటే వాళ్ళు ఇంకా తలుచుకుంటారు. ఎవరేమని తెలుసుకున్నా కానీ వాడిని తిప్పి వినండి. లలిత్ కుమార్ అనేవాడు కానీ, శివశక్తి కరుణాకర్ అనేవాడు కానీ, రాధా మనోహర్ దాస్ అనేవాడు కానీ, వీళ్ళందరూ మతోన్మాదులు. వీళ్ళు వెనక నిజమైన హైందవులు, సెక్యులర్ భావంతుండే ఏ హైందవు ఉండడు, వాళ్ళని సమర్థించడు, వాళ్ళని చేదరించుకుంటున్నారు. వాళ్ళు తిప్పి చూస్తే 10 మంది కొంటారు బయటికి. అది మీరు అనుకుంటున్నది మీ అమాయకత్వం. సరేనా, మరి ఓ పని చేద్దాం కుమార్ గారు, వినండి కుమార్ గారు, వాళ్ళు నేను సవాల్ చేసి అవుతున్నా, వాళ్ళ వెనక మతోన్మాదులకు సంబంధించి ఒకవేళ మీరు కూడా మతోన్మాద అయితే మీలాంటి వారు తప్ప నిజమైన హైందవు ఎవరు సమర్థించరు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, స్వామి వివేకానంద గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పరమత సహనాన్ని బోధించిన వాళ్ళు, పరమత సహనం కలిగిన వాళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా దేశాన్ని, అలాగే దేశంలో ఉన్న మత సామరస్యతను, రాష్ట్రంలో ఉన్న మత సామరస్యత దెబ్బతీసే దేశ ద్రోహులు వీళ్ళు. ఆ మతాల పేరట, కులాల పేరట వ్యాపారాలు చేసే బ్రతికే వీళ్ళను సమాజంలో కనపడితే నిజమైన హైందవులే తరుముతారు. నిజమైన హైందవులు అర్థమైంది. వీళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. వీళ్ళు నేరగాళ్ళు, వీళ్ళందరూ నేరగాళ్ళు కాబట్టి వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయినాయి. వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 2 రాష్ట్రాలు ఎన్నో కేసులు ఉండి, ఈ లలిత్ కుమార్ గారు ఒకడు, అలాగే ఇంకొకడు కలిసి ఒక వ్యాపార వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి 60 లక్షలు బ్లాక్మెయిల్ చేసిన దొంగలు వీళ్ళు. హిందూ పేరట నిజమైన హైందవులు వ్యాపారాలు చేసే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన దొంగలు వీళ్ళందరూ. ఇదే వాళ్ళు ఎన్నో వ్యాపారాలు చేశారు, మీకు తెలుసో తెలీదు. వీళ్ళ అకౌంట్ నెంబర్లు సంస్థ పేర్ల మీద కాకుండా ఇండివిజువల్గా పెట్టుకొని మనీ ల్యాండరింగ్ చేస్తున్నారు. వీళ్ళ మీద ఆ కేసులు కూడా ఉన్నాయి, మీకు తెలుసు. మనీ ల్యాండరింగ్ చేసిన దొంగలు వీళ్ళు, తెలుసా? ఇలాంటి దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కొద్దిగా గొప్ప వివేకం కలిగిన వారు. మళ్ళీ మనం కలుసుకొని మాట్లాడదాం, సరేనా? ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి కుమార్ గారు, ఇలాంటి దేశద్రోహులు సపోర్ట్ చేస్తే మీరు కూడా దేశద్రోహులుగా మిగిలిపోతారు. అసలు వాడు తలా తోకలేని వ్యక్తులతో మాట్లాడకూడదు, సరేనా? విన్నారు కదండి, దైవజనులు షాలేం రాజు గారి మీద ఈ మతోన్మాదులు ఎంత కక్ష పెట్టుకొని కుట్రపూరితంగా పగతో రగిలిపోతూ ఏదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అమాయకమైన హైందవ సహోదరులను రెచ్చగొట్టడానికి విస్తృతమైన ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఈ హైందవ పెద్దాయన ఎంత మంచి మనసు చేసుకొని విని, ఓహో ఈ కోణంలో మాట్లాడారా, ఇది వాస్తవమే కదా అన్న రీతిలోనూ, అలాగే లలిత్ కుమార్ అనేవాడు వాడి మూట
ఏఐ ద్వారా కొన్ని మార్ఫింగ్ మాటల్ని దాంట్లో కలిపిన విషయాన్ని కూడా ఈ హైందవ పెద్ద ఆయన గమనించాడు. అంతేకాదు ఇప్పుడున్న నిజమైన హైందవ సమాజం కూడా ఈ లలిత్ కుమార్ గారిని, కరుణాకర్ గారిని, ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడు కేడీ గాడో వాడు బురుడీ గాడో, వాడిని చేదరించుకుంటున్నారు జనాలు. మరి ఎంత చీపుగా ఎందుకు మీరు ఇలా తయారయ్యారు? మత విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీకు పని పాటలు లేవంటారా? మీరేమైనా హైందవులకి రిప్రజెంటేటర్సా అని బాహాటంగానే బహిరంగంగానే దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు వీళ్ళు గనక బయట కనబడితే చెప్పులు తీసుకొని మరి దండలు వేయాలని కూడా చూస్తున్నారు వీళ్ళ మీద. విఘ్నులైన సహోదరులారా, మీరు విన్నారు కాబట్టి ఇందులో ఉన్న విషయాలు ఆంతర్యం మీరు గమనించారు. మేము కూడా ఈ 2 రోజులు మౌనంగా ఎందుకున్నామంటే అసలు వీళ్ళు చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్, రెచ్చగొట్టే విధానం ఎలా ఉంటుంది, అసలు నిజమైన హైందవులు ఎంత గొప్పవారో, ఎంత మంచి మనసు వారో ఎలా అర్థం చేసుకుంటారో అనేది మేము గమనించాం. ఇందులో నా భారతదేశంలో తెలుగు 2 రాష్ట్రాల్లో మా నిజమైన హైందవ సహోదరులందరూ కూడా సక్సెస్ అయ్యారని వారికి హ్యాట్సప్ చేస్తూ, వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తూ, గొప్ప మనస్తత్వం కలిగిన మీరు మతోన్మాదులను గుర్తుపడటమే కాకుండా మతోన్మాదులు చూపించే ఆడియో కాళ్ళు, వీడియో కాల్లో ఉద్దేశాన్ని, ఆంతర్యాన్ని, కుట్రను గ్రహించి మీరే వాళ్ళను మీ చెప్పులతో బుద్ధి చెబుతున్నందుకు కూడా మీకు నిండు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. నా హైందవ సమాజం నిజముగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, క్షేమంగా ఉండాలి. వారి కుటుంబాలు, వారి భార్య పిల్లలతో నిత్యము సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నాదమ్ములనే భావనను నా భారతదేశంలోనూ తెలుగు 2 రాష్ట్రంలో హైందవ సమాజం అంతా కూడా, నిజమైన హైందవ సమాజం అంతా కూడా ఆకాంక్షించి ఇలా కలిసిమెలిసి ముందుకు రావడానికి మీరు వస్తున్నందుకు నిండు కృతజ్ఞత వందనాలు మీకు తెలియజేస్తూ, మరి ఒరే లలిత్ కుమార్, అరే కేడీగా మీరు ఎంతమందిని రెచ్చగొట్టినా మీరు బెగ్గర్స్ అని, మీరు అకౌంట్ నెంబర్లు వేసుకొని అడుక్కునే వాళ్ళని వీళ్ళందరూ కూడా గమనించారు. మీ పప్పులు ఉడకవు మిమ్మలను. అలాగే మీరు బైబుల్ని, యేసు ప్రభువారిని, సిలువను, పరిశుద్ధాత్మ దేవుడును, యెహోవా దేవుడిని, క్రైస్తవులను, పాస్టర్ల భార్యలను ఎంత దారుణాతి దారుణముగా నిత్యముగా దూషించారో అవన్నీ మా హైందవ సమాజం చూసింది. మీరు బయట కనబడితే మాత్రం మీకు తీవ్రంగా బుద్ధి చెప్పడానికి ఉన్నారనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను.